ఒకప్పుడు చిరంజీవికి, బాలయ్యకి మధ్య సినిమాల పరంగా మంచి పోటీ ఉండేది. ఇక చిరంజీవి వరుస సినిమాలతో సక్సెస్‌లు సాధిస్తూ తనకంటూ ఒక స్టార్డమ్‌ను పెంచుకోవడమే కాకుండా మెగాస్టార్‌గా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అన్ని రకాల ప్రేక్షకులను అలరించడంతో చిరంజీవి సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలయ్య మొదట్లో మంచి పాత్రలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు. ఇక అప్పుడు అన్ని రకాల ప్రేక్షకుల మన్ననలు పొందిన బాలయ్య ఒకానొక సమయంలో మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ ముందుకు కదిలాడు. ఇక ఇలాంటి సమయంలోనే ఆయనకు కొంతమంది ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయ్యాడు బాలయ్య. ఆయన సినిమాలు చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు. దానివల్ల వాళ్ళు చిరంజీవి సినిమాలను ఎక్కువగా చూస్తూ వచ్చారు. ఇలాంటి క్రమంలో బాలయ్య ఎప్పటికప్పుడు చిరంజీవికి పోటీ ఇస్తున్నప్పటికీ చిరంజీవి మాత్రం వాళ్ళని అలరించే సినిమాలు చేసి అందరి మనల్ని పొందటమే కాకుండా భారీ కలెక్షన్లు రాబట్టే విధంగా ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు కదిలాడు. దానివల్ల సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా స్టార్ హీరోగా మెగాస్టార్గా కూడా ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నాడు. కానీ బాలయ్య బాబు మాత్రం తన అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేసి వాళ్ళని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ భారీ వసూళ్లను అయితే రాబట్టలేకపోయాడు. దానివల్ల బాలయ్య చిరంజీవిని బీట్ చేసి ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఎదగలేకపోయాడు. లేకపోతే బాలయ్య కూడా చాలా టాలెంటెడ్ హీరో. ఆయన ఆ ఒక్కటి కనుక సరిగ్గా చూసుకుని ఉంటే ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా బాలయ్య నెంబర్ 1 హీరోగా ఉండేవాడు.